ఫ్రెండ్స్, మన కంట్రీ నుండి చాలా మంది వర్క్ కోసం కానీ స్టడీ కోసం కానీ ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో వర్క్ కోసం వెళ్ళిన వాళ్ళు అక్కడ వర్క్ మీద సెట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఖర్చులకి ఇండియా నుంచి డబ్బులు పంపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్టడీ మీద వెళ్ళిన వాళ్ళకి కూడా అక్కడ కాలేజ్ ఫీజెస్ కానీ పాకెట్ మనీకి కానీ రూమ్ రెంట్స్ కానీ ఇట్లాంటి ఖర్చులకి వాళ్ళు సెట్ అయ్యేదాకా కూడా ఇండియా నుంచి అయితే డబ్బులు పంపించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఇలాంటి ఇండియన్ కరెన్సీని బయట కంట్రీస్లో వాడుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి చాలామంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ రెగ్యులర్గా ఏదైతే మనం వీసా ఏటీఎం కార్డ్స్ వాడుతున్నామో మనకు నార్మల్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వస్తాయి కదా, జస్ట్ ఆ వీసా ఏటీఎం కార్డ్స్ని తీసుకెళ్తున్నారు. కానీ ఆ రెగ్యులర్ వీసా డెబిట్ కార్డ్స్ని మీరు బయట కంట్రీస్లో యూజ్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఒక ట్రాన్సాక్షన్ పైన మీకు 3.5% ప్లస్ టాక్సెస్ ఓవరాల్గా అప్ టు 5% దాకా మీకు ఫారెక్స్ ఛార్జ్ అనేది పడుతుంది. ఫారెక్స్ ఛార్జ్ అంటే మనం ఇండియన్ కరెన్సీని బయట కంట్రీలో తీసుకుంటున్నందుకు ఎక్స్చేంజ్ ఛార్జ్ అనేది పడుతుంది 5% దాకా. ఎగ్జాంపుల్, మీరు ఫారెన్ కంట్రీలో ఉన్నప్పుడు మీకు ఒక 1 lakh రూపీస్ అనేది అవసరం పడ్డాయి అనుకోండి, మీకు కాలేజ్ ఫీజుకో యూనివర్సిటీ ఫీజుకి అట్లా దేనికో అవసరం పడ్డాయి అనుకోండి. ఆ 1 lakh రూపీస్ని మీ పేరెంట్స్ని ఇంటి దగ్గర నుంచి పంపించమన్నారు అనుకోండి. సో ఆ 1 lakh రూపీస్ మీ ఇంటి దగ్గర బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేస్తే ఆ అమౌంట్ని మీరు రెగ్యులర్ వీసా డెబిట్ కార్డ్ ద్వారా అక్కడ ఏటీఎం మిషన్ నుంచి కానీ లేకపోతే స్వైప్ చేసి కానీ పేమెంట్ చేసిర్రు అనుకోండి, మీకు అప్ టు 5,000 దాకా ఛార్జ్ అనేది పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ₹1,00,000 మీరు అక్కడ స్వైప్ చేస్తే ఎక్స్ట్రాగా 5,000 ఛార్జ్ పడతాయి. అట్లా మీరు ప్రతిసారి ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా కొంత మనీ అనేది లాస్ అవుతారు. సో అట్లా కాకుండా వేరే రూట్లో బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేద్దామన్నా లేకపోతే మనీ ట్రాన్స్ఫర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, యూఐ ఎక్స్చేంజ్ కానీ వెస్టర్న్ యూనియన్ కానీ ఇట్లాంటివి వాడుకుందామన్నా వాటిపైన కూడా అప్ టు 5% దాకా మీకు ఛార్జెస్ అయితే పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీకు డబ్బులు అవసరం పడ్డ ప్రతిసారి ఇంత అనవసరమైన ఛార్జెస్ని పే చేసే బదులు మీరు నియో గ్లోబల్ కార్డ్ని యూజ్ చేసిరు అనుకోండి, చాలా వరకు మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు. నియో గ్లోబల్ అనేది ఓన్లీ కార్డు మాత్రమే కాదు, ఇది ఒక బ్యాంక్ అకౌంట్. ఇది డీసీబీ పార్ట్నర్డ్ బ్యాంక్, కార్డు కూడా డీసీబీ బ్యాంక్ పార్ట్నర్డ్. ఇది డిఐసిజిసి ఇన్సూర్డ్ కూడా. అప్ టు 5 లక్షల వరకు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత మనీ ఉన్నా కానీ దానికి ఇన్సూరెన్స్ అయితే ఉంటుంది. అంటే ఫ్యూచర్లో బ్యాంక్ కరప్ట్ అయినా బ్యాంక్ దివాలా తీసినా కానీ 5 లక్షల లోపు మీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉంటే అంత వడ్డీతో సహా మీకు వాపస్ వస్తుంది. సో బ్యాంక్ కరప్ట్ అనేది కాదు, కాకపోతే మీకు ఒక నమ్మకం అష్యూరెన్స్ ఇవ్వడానికి వీళ్ళు డిఐసిజిసి పార్ట్నర్ అయితే పెడతారు. ఈ కార్డుకి సంబంధించిన బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఈ కార్డు బయట కంట్రీస్లో వాడినప్పుడు మీరు చేసే ట్రాన్సాక్షన్కి ఎగ్జాంపుల్గా మీరు షాపింగ్ చేసినా కానీ క్లాత్స్ లేకపోతే సూపర్ మార్కెట్లో ఏదైనా పర్చేజ్ చేసినా ఎన్నో ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చుల దగ్గర మీరు ఎక్కడ స్వైప్ చేసినా ఎక్కడ ట్యాప్ చేసినా కానీ మీకు ఎలాంటి ఫారెక్స్ ఛార్జ్ అనేది పడదు. ఇప్పుడు నార్మల్ కార్డ్ అనేది అప్ టు 5% దాకా ఛార్జ్ పడ్డదని చెప్పిన కదా, ఈ కార్డ్ అనేది జీరో ఛార్జ్. మీరు షాపింగ్ చేసిన దగ్గర ఒక $100 అయినాయి అనుకోండి, మీరు యూఎస్లో ఉంటే మీకు $100 మాత్రమే ఈ కార్డ్ నుంచి కట్ అవుతుంది. అండ్ ఈ అకౌంట్లో మనీ లోడ్ చేసుకోవడానికి కూడా మీకు ఎలాంటి ఛార్జెస్ లేదు. ఎగ్జాంపుల్గా మీరు యూఎస్లో ఉన్నారు, సో యూఎస్ $1 వాల్యూ 88 రూపీస్ ఉందనుకోండి, జస్ట్ ఫర్ అన్ ఎగ్జాంపుల్. సో మీకు ఒక $1,000 అనేది బయట కంట్రీలో అవసరం ఉన్నాయి. సో జస్ట్ ఇక్కడ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు ఏదైతే నియో గ్లోబల్ అకౌంట్ ఉందో దానికి యూపీఐ ద్వారా కానీ లేకపోతే నెఫ్ట్ ద్వారా కానీ ఒక $88,000 డిపాజిట్ చేస్తే మీ అకౌంట్లో మీరు యూఎస్లో ఉన్నారు కదా, అక్కడ $1,000 అనేది చూపిస్తుంది. సో ఆ $1,000 మీరు స్వైప్ చేసి కానీ ట్యాప్ అండ్ పే చేసి కానీ వాడుకోవచ్చు. ఏటీఎం విత్డ్రాల్స్కి ఈ కార్డ్ ఎట్లా పనిచేస్తుంది అంటే బయట కంట్రీస్లో మీరు ఏటీఎంలో లిక్విడ్ క్యాష్ తీసుకున్నారనుకోండి, ఈ కార్డ్ని వాడి మీరు మంత్లీ 3 ట్రాన్సాక్షన్స్ అయితే ఫ్రీగా చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ కార్డుకి ఏటీఎంలో మీరు డబ్బులు తీసుకున్నా కానీ ఎలాంటి ఫారెక్స్ ఛార్జ్ లేదు, జీరో ఫారెక్స్ ఛార్జ్. కాకపోతే మనం అక్కడ ఏటీఎం మిషన్స్ని వాడుకున్నందుకు ఆ కంపెనీ వాళ్ళు ఒక $500 ఛార్జ్ చేస్తారు. ఆ $500 కూడా నియో కాయిన్స్ రూపంలో మీకు మంత్లీ 3 విత్డ్రాల్స్కి రివర్స్ చేస్తుంది. ఆ కాయిన్స్ని మళ్ళీ మీరు షాపింగ్కి అయితే వాడుకోవచ్చు. ఆ 3 విత్డ్రాల్స్ తర్వాత కూడా మీకు ఫారెక్స్ ఛార్జ్ అనేది జీరో, కరెన్సీ ఎక్స్చేంజ్ ఛార్జ్ అనేది కంప్లీట్లీ జీరో. కాకపోతే ఆ మిషన్ని వాడుకున్నందుకు $500 అయితే ఛార్జ్ పడుతుంది. అండ్ ఈ కార్డ్ అనేది 130+ కరెన్సీస్ సపోర్ట్ చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలర్స్ ఉన్నాయి, దిరమ్స్ ఉన్నాయి, ఇట్లా ఎన్నో కరెన్సీస్ ఉన్నాయి కదా, అట్లా 130కి పైగా కరెన్సీస్ అండ్ 180కి పైగా కంట్రీస్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ కాంప్లిమెంటరీగా ఈ కార్డ్ ద్వారా మీకు లాంజ్ యాక్సెస్ కూడా వస్తుంది. 1300కి పైగా ఎయిర్పోర్ట్స్లో, ఇండియాలో ఎయిర్పోర్ట్స్ కాకుండా మీరు కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ వాడుకోవచ్చు. లాంజ్ యాక్సెస్ అంటే మీరు ట్రావెలింగ్ చేసేటప్పుడు వెయిటింగ్ టైంలో మీరు ప్రీమియం లాంజ్ యాక్సెస్ ఉంటాయి కదా, వాటిని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక కండిషన్ ఏంటి అని అంటే మీరు లాంజ్ యాక్సెస్ ఫ్రీగా వాడుకోవాలంటే ఒక క్వార్టర్లో అంటే 3 monthsలో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేటివి మినిమం ఒక 50,000 అయినా చేసి ఉండాలి. ఏటీఎం విత్డ్రాల్స్ కాకుండా మిగతాయి. అండ్ ఇంకొకటి ఈ కార్డులో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే బయట కంట్రీస్లో ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకి
టీసీఎస్ అనేది అంటే ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ అనేది ఉంటుంది కదా, ఆ ఛార్జ్ అనేది ఈ కార్డు ద్వారా మీరు ఇయర్లీ 10 lakhs స్పెండ్స్ లోపు ఎంత చేసుకున్నా కానీ ఎలాంటి ఛార్జ్ అనేది లేదు. సో వేరే కార్డ్స్కి కొంతవరకు ఛార్జ్ అనేది ఉంటుంది. అండ్ ఈ నియో గ్లోబల్ అకౌంట్ అనేది మీకు ఓపెన్ చేసుకున్నందుకు ఎలాంటి ఛార్జెస్ అనేది లేదు, 0 ఛార్జెస్. అండ్ అంతేకాకుండా ఈ అకౌంట్ అనేది కంప్లీట్లీ 0 బ్యాలెన్స్. మీరు మినిమం ₹1 మెయింటైన్ చేయకున్నా కానీ ఈ అకౌంట్ అనేది మీకు ఎలాంటి పెనాల్టీస్ ఎలాంటి ఛార్జెస్ అనేది వేయదు. అండ్ ఇందులో ఏదైతే మీరు బ్యాలెన్స్ ఉంచుకుంటారో అకౌంట్లో ఆ అమౌంట్కి అప్ టు 8% పర్ annum దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే మీకు పే చేస్తుంది. క్వార్టర్లీ కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అండ్ ఏదైతే ఈ డెబిట్ కార్డు ఉందో ఈ డెబిట్ కార్డుకి యాన్యువల్ ఛార్జ్, అంటే ఈ ఇయర్ కార్డు తీసుకున్నారు అనుకోండి, నెక్స్ట్ ఇయర్ నుంచి పడేదాన్ని యాన్యువల్ ఛార్జ్ అంటారు. సో యాన్యువల్ ఛార్జ్ అనేది 499 ప్లస్ GST ఉంటుంది. అంటే ఓవరాల్గా మీకు ఒక ₹590 దాకా పడే ఛార్జెస్ ఉంటుంది యాన్యువల్లీ. కాకపోతే మీరు మీ బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడు ఒక ₹5,000 మెయింటైన్ చేసారు అనుకోండి, క్వార్టర్లీ ₹5,000 మెయింటైన్ కావాలి డైలీ. అట్లా మెయింటైన్ అయితే ఈ కార్డు ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోద్ది, అంటే కార్డుకి ఫీ ఉండదు. అండ్ ఈ నియో గ్లోబల్ ఫిక్స్డ్ డిపాజిట్ క్రెడిట్ కార్డు కూడా ఉంది. మినిమం ₹5,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు క్రెడిట్ కార్డు వస్తుంది. కాకపోతే ఆ క్రెడిట్ కార్డు ద్వారా పెద్ద మేజర్ డిఫరెన్సెస్ ఏమున్నాయి అని అంటే, మీకు ఏదైతే టీసీఎస్ అని చెప్పిన కదా ఇంతకుముందు, అది డెబిట్ కార్డుకి 10 లక్షల లోపు అయితే ఫ్రీ అని చెప్పిన కదా, ఇందులో అయితే అన్లిమిటెడ్గా చేసుకోవచ్చు, ఎలాంటి లిమిటేషన్స్ లేవు. సో ఎవరికైతే 10 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అయితే అనుకుంటారో వాళ్ళు దీనికి రావచ్చు, మిగతా వాళ్ళు అవసరం లేదు. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే ఈ కార్డుకి యాన్యువల్ ఫీ అట్లాంటివి ఏమీ లేవు. ఒకసారి కార్డు అనేది తీసుకుంటే మీరు లైఫ్ టైం ఫ్రీ అనేది వాడుకోవచ్చు. కాకపోతే మినిమం ₹5,000 FD చేయడం అనేది అందరికీ వీలు కాదు. అదే ఎలాంటి అంటే ₹1 కూడా డిపాజిట్ చేయకుండా నార్మల్గా డెబిట్ కార్డు తీసుకోవడం అంటే ఎవరైనా తీసుకుంటారు కాబట్టి అవసరానికి పనికి వస్తుంది కాబట్టి, సో నేనైతే డెబిట్ కార్డు సజెస్ట్ చేస్తున్నా. ఇన్ కేస్ మీకు క్రెడిట్ కార్డు కావాలంటే అది మీ చాయిస్. సో ఇవి ఈ అకౌంట్కి కార్డుకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఈ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేసా. జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేయండి, మీరు నియో గ్లోబల్ యాప్కి వచ్చేస్తారు. జస్ట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని యాప్ని ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయ్యాక గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి, గ్లోబల్ కార్డ్ ప్లస్ నియో యూపీఐ అని చెప్పేసి. ఈ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కింద గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గ్రాంట్ పర్మిషన్ పైన క్లిక్ చేసి విల్ యూజింగ్ యాప్ పైన క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే పర్మిషన్స్ అడుగుతాయో అవి అలో పైన క్లిక్ చేసేయండి. అండ్ ఇక్కడ మరొకసారి గివ్ పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేయండి. కింద ఐ అగ్రీ బాక్సెస్ 2 ఉంటాయి, అవి 2 టిక్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ నెంబర్ని వెరిఫై చేసుకుంటుంది. మీ మొబైల్లో ఇన్ కేసు 2 సిమ్ కార్డ్స్ ఉన్నట్టయితే మీరు ఏదైతే ఇందాక నంబర్ ఇచ్చిర్రో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక్క సిమ్ ఉంటే ఒక్క సిమ్ని సెలెక్ట్ చేసుకొని కింద కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మీ మొబైల్ నెంబర్ అనేది వెరిఫై అయిపోద్ది. తర్వాత ఇక్కడ సైన్ ఇన్ విత్ మెయిల్ ఐడి అని ఉందా, సో మెయిల్ ఐడి పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ మొబైల్లో లాగిన్ అయి ఉన్న మెయిల్ ఐడీస్ వస్తాయి. అక్కడ మీకు కావాల్సిన మెయిల్ ఐడి అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రిఫరల్ కోడ్ దగ్గర నేను ఏదైతే ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నానో రిఫరల్ కోడ్ కింద కూడా చూపిస్తా చూడండి. ఆ కోడ్ని ఎంటర్ చేసి అప్లై పైన క్లిక్ చేయండి. కోడ్ ఎందుకు ఎంటర్ చేయాలి అని అంటే, నేను ఇచ్చిన రిఫరల్ కోడ్ని ఎంటర్ చేస్తే మీకు 2500 నియో కాయిన్స్ అయితే వస్తాయి. 2500 నియో కాయిన్స్ అంటే ₹250 వర్త్ సమానం అది. సో ఆ ₹250 మీరు ముందు యాప్లో యూజ్ చేసుకోవచ్చు. ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడు కానీ, ఇంకా హోటల్స్ బుక్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆ డబ్బుల్ని యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఎలాంటి కోడ్ అప్లై చేయలేరు అనుకోండి, మీకు ఆ 2500 కాయిన్స్ అనేది మిస్ అయిపోతాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన కోడ్ని అప్లై చేయండి. తర్వాత ఒక పాస్కోడ్ని సెట్ చేసుకోమంటది. ఫోన్పే గూగుల్ పేకి ఎట్లా పెట్టుకుంటామో అట్లా 2 బాక్సుల్లో పాస్కోడ్ అనేది ఎంటర్ చేసి సెట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 0 ఫారెక్స్ కార్డ్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసిర్రా, ఆ 0 ఫారెక్స్ కార్డ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆధార్ కార్డు, పాస్పోర్ట్, పాన్ కార్డ్ అయితే మీ దగ్గర పెట్టుకోండి అని చెప్తున్నారు. సో జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసేయండి. సో ఇక్కడ మీ పాస్పోర్ట్ యొక్క ఫైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. పాస్పోర్ట్లో మీకు ఫైల్ నెంబర్ అనేది ఉంటుంది, బ్యాక్ సైడ్లో కానీ ఫ్రంట్ సైడ్లో కానీ ఒకసారి చూడండి. ఇక్కడ వీళ్ళు శాంపిల్ కూడా చూపిస్తున్నారు చూడండి. ఆ ఫైల్ నెంబర్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. పాస్పోర్ట్ ఎందుకు అనే డౌట్ వస్తుంది కావచ్చు మీకు, ఇది ఇంటర్నేషనల్గా పనిచేసే కార్డు కాబట్టి, ఫారెక్స్ కార్డు కాబట్టి కంపల్సరీగా పాస్పోర్ట్ నెంబర్ అనేది కావాలి. సో నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా DCB బ్యాంక్ యొక్క వీసా కార్డ్ అనేది చూపించాలి. ఇక్కడ ఈ కార్డు కాకుండా వేరే కార్డ్స్ చూపించింది అనుకోండి, కింద ఐ వాంట్ టు చూజ్ మై కార్డ్ అని ఉందా, దానిపైన క్లిక్ చేసి ఈ DCB బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఆ కార్డుది సెలెక్ట్ చేసుకోండి. ఇన్ కేస్ ఆటోమేటిక్గా మీకు ఇక్కడ నేను చూపిస్తున్నట్టు DCB బ్యాంక్ వచ్చింది అనుకోండి, జస్ట్ ఇక్కడ గెట్ కార్డ్ ఫర్ ఫ్రీ అని ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మరొకసారి గెట్ కార్డ్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు పర్మిషన్స్ అనేది అడుగుద్ది. ఇక్కడ బాక్స్ టిక్ చేసి ఐ యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పర్మిషన్ బాక్స్ టిక్ చేసి పర్ఫామ్ ఈకేవైసీ అని ఉందా, దానిపైన క్లిక్ చేయండి.
చేయండి. ఆధార్ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, పర్మనెంట్ అడ్రస్ ఆటోమేటిక్గా ఆధార్లో నుంచి ఫెచ్ చేసుకొని చూపిస్తాయి. అవన్నీ కరెక్ట్గా లేదా ఉన్నాయో చూసుకొని కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మ్యారీడా అన్మ్యారీడా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. మీ మదర్ నేమ్ ఇవ్వండి అండ్ మీ ఫాదర్ నేమ్ కానీ స్పౌస్ అంటే మీ హస్బెండ్ కానీ వైఫ్ కానీ మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి. ప్రొఫెషనల్ డీటెయిల్స్ దగ్గర మీరు ఏం వర్క్ చేస్తారు, సాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, స్టూడెంటా ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. యాన్యువల్ ఇన్కమ్ దగ్గర మీకు సంవత్సరం సంపాదన ఎంత ఉంటుందో అంత సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏవైతే మీరు డీటెయిల్స్ ఇస్తున్నారో ఈ డీటెయిల్స్ వీడియో కేవైసీలో చెప్పాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో జస్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత సోర్స్ ఆఫ్ ఫండ్స్ దగ్గర మీకు ఫండ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బిజినెస్ చేస్తారా, అగ్రికల్చర్ ఉందా, అట్లాంటి ఆప్షన్స్ చాలా ఉంటాయి. అక్కడ మీకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇవి నోనే ఉండనివ్వండి. తర్వాత మంత్లీ ట్రాన్సాక్షన్స్ 21 to 50 అది పెట్టేసి తర్వాత మీరు ఇక్కడ ఏది సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మీ ఆధార్లో ఉన్న అడ్రస్ ఆటోమేటిక్ ఇక్కడ చూపిస్తుంది. ఈ అడ్రస్కి కార్డ్ డెలివరీ అవుతుంది అని చెప్పేసి అయితే చూపిస్తుంది. అడ్రస్ కరెక్ట్గా ఉంటే ఓకే, ఇన్ కేస్ అడ్రస్ కరెక్ట్గా లేకపోతే యాడ్ అడ్రస్ పైన క్లిక్ చేసి అడ్రస్ అనేది ఎంటర్ చేయండి మళ్ళీ. సో ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ అగ్రీ బాక్స్ టిక్ చేసి మరొకసారి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ నామినీ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నామినీ మీకు ఏమవుతారో సెలెక్ట్ చేసుకొని ఫాదరా, మదరా, హస్బెండ్, వైఫా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేము, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఒరిజినల్ పాన్ కార్డ్ దగ్గర పెట్టుకోండి. వీడియో కేవైసీ అనేది స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు ఈ వీడియో కేవైసీ అనేది డైలీ సండే అయినా సాటర్డే అయినా ఏ రోజైనా కానివ్వండి పొద్దున 10 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు అయితే ఉంటుంది, 10 AM to 7 PM. సో ఆ లోపు మీరు అకౌంట్ ఓపెన్ చేసుకుంటే వీడియో కేవైసీ చేసుకోవచ్చు. ఈ టైమింగ్లో కాక వేరే టైమింగ్లో మీరు అకౌంట్ ప్రాసెస్ చేసుకున్నా కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకొని వీడియో కేవైసీ నెక్స్ట్ డే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ గో టు వీడియో కేవైసీ పైన క్లిక్ చేయండి. ఇక్కడ గాట్ ఇట్ పైన క్లిక్ చేయండి అండ్ నెక్స్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ టు స్టార్ట్ యువర్ వీడియో కేవైసీ ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ జస్ట్ అట్లా వెయిట్ చేయండి. సో ఇక్కడ కూడా మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ మైక్, కెమెరా పర్మిషన్ అడుగుద్ది వీడియో కేవైసీ కోసం. గివ్ పర్మిషన్స్ పైన క్లిక్ చేయండి. ఒరిజినల్ పాన్ కార్డ్ ఉందా అని అడుగుద్ది. సో ఇది టిక్ చేసుకొని ఐఎమ్ రెడీ పైన క్లిక్ చేసినట్లయితే మీరు డీసీబీ బ్యాంక్ కార్డు కాబట్టి డీసీబీ బ్యాంక్ ఏజెంట్కి కనెక్ట్ అవుతారు. సో అతను మీ సెల్ఫీ తీసుకుంటాడు, ఒక పేపర్ మీద సిగ్నేచర్ తీసుకుంటాడు అండ్ ఏదైతే మీరు ఇంతకుముందు యాన్యువల్ ఇన్కమ్ ఎంత చెప్పిర్రో, ఏం వర్క్ చేస్తారో అవి వెరిఫై చేసుకుంటారు, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అడిగేసి. సో అంతా అయిపోతుంది. సో వీడియో కేవైసీ అయిపోయిన తర్వాత మీరు యాప్లోకి వచ్చినట్లయితే సో వీడియో కేవైసీ ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ కావాలంటే 24 to 48 hours పడుతుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఒక్కొక్కరికి ఇంకా తొందరనే కూడా కావచ్చు. సో వెయిట్ చేయండి. వీడియో కేవైసీ అనేది వెరిఫికేషన్ కంప్లీట్గా అవ్వగానే మీకు ఇక్కడ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి ఈ రకంగా. సో గో టు హోమ్ పేజ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా మీకు అకౌంట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేసుకోవాల్సి ఉంటుంది అంటే కార్డ్ని యాక్టివేట్ చేసుకోవాలి. ఆ కార్డ్ అనేది మీ ఇంటికి బై పోస్ట్లో వచ్చేదాకా ఆగండి. వచ్చిన తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేస్తే ఇక్కడ డెబిట్ కార్డ్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది. ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ ఉందా, ఈ సెట్టింగ్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ సెట్ పిన్ అని చెప్పేసి ఉందా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైతే ఐవీఆర్ అని చెప్పేసి నంబర్స్ ఇచ్చారో ఈ నంబర్స్కి మీరు కాల్ చేయండి. ఏదో ఒక నంబర్కి కాల్ చేసినట్లయితే మీ కార్డు దగ్గర పెట్టుకొని చేస్తే వాళ్ళు మీ కార్డు యొక్క ఎక్స్పైరీ మంత్ ఇట్లాంటివి అడిగి మీకు పిన్ అనేది సెట్ చేయడానికి అయితే ప్రాసెస్ చేస్తారు. పిన్ సెట్ అయిన తర్వాత కార్డ్ లాక్స్ అని ఉందా, దీనిపైన క్లిక్ చేసి మీరు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ అనేది ఆన్ చేసుకోండి. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ చేసుకోకుండా మీరు ఫారిన్ కంట్రీస్లో కార్డ్ని యూజ్ చేస్తే అక్కడ పని చేయదు. సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆన్ చేసుకొని ఇవన్నీ కూడా ఆన్ చేసుకోండి. ఈ డొమెస్టిక్ అంటే ఇండియా, డొమెస్టిక్కి కూడా అన్నీ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి యాజ్ పర్ మీ కన్వీనియన్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదైతే కార్డ్ లిమిట్స్ ఉందో కార్డ్ లిమిట్స్ పైన క్లిక్ చేసుకొని మీరు స్వైపింగ్కి ఎంత కావాలి, ఆన్లైన్స్కి ఎంత కావాలి, ఏటీఎం విత్డ్రాల్స్కి ఎంత లిమిట్ పెట్టుకోవచ్చు. సో ఇట్లాంటివన్నీ కూడా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ అకౌంట్లో డబ్బులు ఎట్లా యాడ్ చేసుకోవాలి మీకు అవసరం ఉన్నప్పుడు అంటే ఇక్కడ యాడ్ మనీ అని ఉందా, యాడ్ మనీ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ యాడ్ మనీ వియా నియో యూపీఐ అని వస్తుంది ఫస్ట్ టైం కాబట్టి. సో దీనిపైన క్లిక్ చేయండి. మీరు యూపీఐ ఐడి అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫస్ట్ టైం కాబట్టి. క్రియేట్ యూపీఐ ఐడి పైన క్లిక్ చేయండి. తర్వాత మీకు 2 సిమ్ కార్డ్స్ ఉంటే ఏ సిమ్ నుంచి ఇంతకుముందు అకౌంట్ క్రియేట్ చేసుకున్నారో ఆ సిమ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ పైన క్లిక్ చేయండి. తర్వాత ఏ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెర్చ్ చేయండి. ఎగ్జాంపుల్గా మీకు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉందనుకోండి, ఎస్బీఐ సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ మరొకసారి కంటిన్యూ పైన క్లిక్ చేసుకోండి. సో ఒక 5000 రూపీస్ యాడ్ చేసుకోవాలంటే అక్కడ 5000 రూపీస్ యాడ్ చేసి ఇక్కడ పే పైన క్లిక్ చేయండి. సో పేమెంట్ అనేది అయిపోద్ది. సో తర్వాత మీ అకౌంట్కి మనీ అనేది యాడ్ అవుతాయి. తర్వాత నుంచి ఎట్లా మనీ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ మనీ పైన క్లిక్ చేసినట్లయితే మీకు మరొకసారి ఇక్కడ యాడ్ మనీ వియా న్యూ యూపీఐ అని వస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఓపెన్ యూపీఐ యాప్స్ పైన క్లిక్ చేస్తే మీ ఫోన్పేకి, గూగుల్ పే కనెక్ట్ అవుతుంది. అక్కడ నుంచి కూడా ఇందాకట్లాగా 5000 డిపాజిట్ చేసినట్టు మీకు కావాల్సినంత మనీ డిపాజిట్ చేయొచ్చు. వియా నెఫ్ట్ ఐఎంపీఎస్ ద్వారా చేసుకోవాలన్నా కానీ దీనిపైన క్లిక్ చేస్తే నెఫ్ట్ ఐఎంపీఎస్ ద్వారా కూడా చేసుకోవడానికి మీకు ప్రాసెస్ అయితే వస్తుంది. అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ అవన్నీ
అవన్నీ మీ ఫ్రెండ్స్కో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే పంపిస్తా అనుకుంటున్నారో మీకు డబ్బులు వాళ్ళకి ఇచ్చి పంపివ్వమనొచ్చు. సో ఇది అకౌంట్ ఓపెన్ చేసుకునే కంప్లీట్ ప్రాసెస్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఏదైనా ఎమర్జెన్సీ డౌట్ వస్తే నా ఇన్స్టాగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తా డిస్క్రిప్షన్లో. నా ఇన్స్టాగ్రామ్కి మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందో ఆ ప్రాబ్లం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి, నా నుంచి మీకు రిప్లై వస్తుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకునే లింక్ అనేది డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేసా. రిఫరల్ కోడ్ కూడా ప్రొవైడ్ చేసా. రిఫరల్ కోడ్ ద్వారా మీకు ఎక్స్ట్రాగా 250 రూపీస్ అనేది యాడ్ అవుతాయి బోనస్గా. సో అవి యూజ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.